వాల్, గోడౌన్ వాల్, బౌండరీ వాల్, గార్డెన్ కర్వింగ్, ప్రీకాస్ట్ కాంపౌండ్ వాల్ ఉత్పత్తులను తయారు చేసే మొట్టమొదటి పరిశ్రమ. మంచి నాణ్యత గల ముడి పదార్థం అద్భుతమైన ఉత్పత్తి నాణ్యతను నిర్ధారిస్తుంది. కాబట్టి మేము దానిపై రాజీపడము. మా వద్దకు తెచ్చే ఇసుక నాణ్యతగా లేకున్నా దాన్ని అంగీకరించము. ముడి సరుకు నాణ్యతను తనిఖీ చేయడానికి మేము నిపుణుల బృందం మరియు ఆధునిక పరీక్ష సౌకర్యాలతో కూడిన సుసంపన్నమైన ల్యాబ్ ని కలిగి ఉన్నాము. మేము వాస్తవానికి ఇక్కడ ప్రీకాస్ట్ ని కాదు, ప్రీ స్ట్రెస్ ని తయారు చేస్తాము. దీనికోసం మేము హై టెన్సైల్ వైర్ అంటే HT వైర్ ని ఉపయోగిస్తాము. దీని యొక్క ఒత్తిడిని భరించే సామర్థ్యం మార్కెట్లో ప్రబలంగా ఉన్న HB వైర్ కంటే ఎక్కువగా ఉంటుంది. ఈ విధంగా మేము మా ఉత్పత్తిని మాత్రమే కాకుండా నమ్మకాన్ని కూడా బలోపేతం చేస్తాము. తిరుపతి ప్రీ స్ట్రెస్ సాధారణ ఇటుక మోటార్ గోడ కంటే మెరుగైన ఎంపిక. దీని బలం సాధారణ గోడ కంటే ఎక్కువ. దీని నిర్మాణానికి చాలా తక్కువ సమయం మరియు డబ్బు పడుతుంది. దీని సరిహద్దు గోడ కూడా మన్నికైనది. నిర్మాణ నాణ్యతను నిర్ధారించడంతో పాటు సమాజం పట్ల మా విధులను కూడా నిర్వహిస్తున్నాము. మా పరిశ్రమలో పనిచేసే కార్మికులు తెలంగాణకు చెందినవారు. వారిలో ఎక్కువ మంది పరిశ్రమ పరిసర గ్రామాల నివాసితులు. మేము వ్యాపారం చేసే చోట ప్రయోజనం చేకూర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాము. ప్రీకాస్టుల తయారీ నుండి రవాణా మరియు సంస్థాపన వరకు మేము వందలాది మందికి ఉపాధి కల్పించాము. తిరుపతి ప్రీకాస్ట్, ట్రస్ట్, లెగసీ ఎప్పటికీ. వెల్కమ్ టు NNTV తెలుగు న్యూస్. ఫీజు రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, సూపర్ 6 పేరుతో చంద్రబాబు ఇచ్చిన హామీలు సూపర్ ఫ్లాప్ గా మిగిలాయని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వం వచ్చి 7 నెలలు దాటినా ఇంతవరకు ఒక ఇన్స్టాల్మెంట్ కూడా వేయకపోవడం శోచనీయమన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో శనివారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసలు విద్యారంగాన్ని భ్రష్టు పట్టించిన ఘనత జగన్ కి దక్కుతుందని విమర్శించారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి ఫీజు రింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ వల్ల మంచి పేరు వచ్చిందన్నారు. అయితే నన్నయ్య యూనివర్సిటీ పరిధిలోని కాలేజీల అసోసియేషన్ తరఫున ఉమ్మడి గోదావరి జిల్లాల నుంచి అపాయింట్మెంట్ కోరగా 15 మంది చొప్పున ప్రతినిధులను మంత్రి నారా లోకేష్ ఆహ్వానించారని విశ్వేశ్వరరెడ్డి చెప్పారు. అబ్దుల్లా షరీఫ్, పట్నాల శ్రీనివాస్, చింతాడ వెంకటేశ్వరరావు, కిషోర్ కుమార్, జైన్, బిల్డర్ బాబీ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు. పార్టీ వాళ్ళు మరి పెద్ద పెద్ద హెడ్డింగ్స్ తోటి స్టేట్మెంట్లు ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఫీజు రియంబర్స్మెంట్ కోసం తల్లిదండ్రులు తీసుకుని జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ధర్నాలు చేసి కలెక్టర్ గారికి మెమోరాండం ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. పోస్టర్స్ కూడా రిలీజ్ చేశారు. మన సినిమాక్టర్ ఆవిడ సినిమాక్టర్ ఉంది కదా, మినిస్టర్, ఎక్స్ మినిస్టర్, ఆవిడ కూడా పోస్టర్ రిలీజ్ చేశారు. రోజా ఇక్కడ కాంపిటీషన్. ఇప్పుడు ఎందుకే ఏంటంటే ఈ రాష్ట్రంలో మరి విద్యా వ్యవస్థను కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ సర్వనాశనం చేసిన వాడు ఎవడంటే జగన్, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఎందుకంటే జగన్ ఒకటే అనుకున్నాడు, మనం స్కూల్కి రంగులు వేసేస్తే పిల్లలకి చదువు వచ్చేస్తుందని అది అనుకున్నాడు. ఎవడో చెప్పుకుంటాడు, ఓహో నిజం అనుకున్నాడు. నక్క వాతలు పెట్టుకున్నంతలో పులి అవుతాం, నక్కనక్కే పులి పులే. అక్కడ ఉన్న మాస్టర్లు పాఠాలు చెప్పకపోతే ఇంటి రంగులు ఎత్తే మాత్రం ఏంటి ఉపయోగం? ఆ రకంగా జగన్ గారు మన రాష్ట్రంలో విద్యని నేను ఎంతో అభివృద్ధి చేశాను అది ఇదే అని చెప్పాడు. జగన్ గారు 2019లో మనకి ముఖ్యమంత్రి అయిన తర్వాత 2019-20 సంవత్సరానికి BCA కానీ BBA కానీ పీజీకి కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఏవి కూడా ఇవ్వలేదు. దానివల్ల ఎవరైతే మరి BCA BBA పీజీ చదివిన పిల్లలు ఉన్నారో వాళ్ళు సర్టిఫికెట్లన్నీ కూడా కళాశాలలో మేనేజ్మెంట్ దగ్గర ఉండిపోయి చాలా కాలం పాపం ఎదురు చూశారు. మరి ఆయన ఏమో ఫీజు రియంబర్స్మెంట్ వేయడు, ఇక్కడేమో మేనేజ్మెంట్ ఏమో సర్టిఫికెట్లు ఎవరో. వాళ్ళకి హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళడానికి లేదు, ఉద్యోగాలకు వెళ్ళడానికి లేదు. ఎటు కాని పరిస్థితిలో మరి బట్టల కొట్టులోను బంగారు కొట్టులోను సేల్స్ బాయ్స్గా సేల్స్ గర్ల్స్గా జాయిన్ అయిపోయే పరిస్థితి వచ్చింది. మరి వాళ్ళందరికీ కూడా హైయర్ స్టడీస్కి వెళ్ళకుండా అలాగే వాళ్ళు ఎవరు కూడా మరి ఉద్యోగాలకు వెళ్ళకుండా వాళ్ళ జీవితాలన్నీ కూడా నాశనం చేస్తాడు. ఓవర్ అయిపోయింది ఒక స్టెప్. రెండో స్టెప్ ఏంటంటే
ఫీజు రియంబర్స్మెంట్ గతంలో కాలేజీ అకౌంట్లో వేసేవారు. ఒకవేళ డబ్బులు రాకపోతే కాలేజీ వాళ్ళే గవర్నమెంట్ మీద ప్రెజర్ తెచ్చి ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చుకునేవారు. ఇతను వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ తల్లి అకౌంట్లో వేస్తానన్నారు. తల్లి అకౌంట్లో ఎందుకు అంటే ఏదో జగన్ గారు వేసారు ఈ డబ్బులు మనకి అని అందరూ అనుకుంటారు తల్లులు అని చెప్పి ఇతను తల్లి అకౌంట్లో వేస్తానని తల్లి అకౌంట్లో వేయటం మొదలెట్టాడు. తల్లి అకౌంట్లో వేయటం మొదలెట్టిన తర్వాత ఇతను ఫీజు రియంబర్స్మెంట్ వేసిన తర్వాత తల్లి అకౌంట్లో పడిన వెంటనే తండ్రి టక్కన ప్రత్యక్షమయ్యాడు. చెక్ మీద సంతకమే బాబు అని చెప్పి ఆ డబ్బులు ఎట్టుకెళ్ళి మళ్ళీ జగన్ గారికే బ్రాందీ షాప్లో మందికి ఖాతాలో ఇచ్చేసుకుంది. పిల్లలు ఎగ్జామ్ వచ్చినప్పుడు పిల్లలు కాలేజీకి వెళ్ళి హాల్ టికెట్ ఇవ్వండి బాబు అంటే అమ్మ ఫీజు కడితే కానీ హాల్ టికెట్ ఇవ్వాలి. పాపం పిల్లలు టెన్షన్ ఫీల్ అయిపోయి అంటే చదువుకోవాలో తెలియదు, హాల్ టికెట్ సంపాదించాలో తెలియదు. బాబు చెప్తేనేమో మధుగుట్లోనేమో డబ్బులు ఇచ్చారు ఫీజు రియంబర్స్మెంట్. ఏంటో అర్థం కాక చాలా మంది పిల్లలు ఈ రాష్ట్రంలో అర్ధంతరంగా మధ్యలో చదువులు మానేయడం కూడా జరిగింది. అదేవిధంగా మరి జగన్ గారు ఈవేళ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఒక అద్భుతమైన పథకం. అసలు ఆ పథకం వల్ల ఆరోగ్యశ్రీ వల్ల రాజశేఖర రెడ్డి గారికి రాష్ట్రంలో పేరు వచ్చింది. జగన్ గారు హయాం వచ్చిన తర్వాత పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ తీసాడు. ఏంటయ్యా పీజీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ తీసేసావు, మరి పీజీ ఎవరో చదవకపోతే ఇప్పుడు ఎంఏ ఫిజిక్స్, ఎంఎస్సీ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్, లేకపోతే ఎంఏ ఇంగ్లీషు, ఎంఏ సోషల్ స్టడీస్ ఏం చదవకపోతే రేపు పిల్లలకి పాఠాలు చెప్పి టీచర్స్ లెక్చరర్స్ ఎక్కడి నుంచి వస్తారా అంటే అతను ఏది మాట్లాడకుండా మొత్తం పీజీ వాళ్ళకి అందరికీ ఫీజు రియంబర్స్మెంట్ తీసేసాడు. ఈవేళ లెక్చరర్స్ షార్టేజ్, విపరీతమైన షార్టేజ్ వచ్చేసింది లెక్చరర్స్కి. విపరీతమైన షార్టేజ్ వచ్చేసి లెక్చరర్స్ అందరూ కూడా మరి ఎవరు లేక డిగ్రీ ఇవ్వలతోటి ఆర్డినరీ ఇవ్వలతోటి ఇక్కడ పాఠాలు చెప్పించడం అనేది జరుగుతుంది. దానివల్ల స్టాండర్డ్స్ అన్ని పడిపోయి ఫీజు రియంబర్స్మెంట్ తీసేయడం వల్ల మొత్తం అసలు పీజీ చదువు తగ్గిపోయారు. యూనివర్సిటీలో కూడా ఈవేళ 50% కూడా అడ్మిషన్స్ పీజీలో ఫిల్ అవ్వట్లేదు. ఆ రకంగా అది చేశాడు. తర్వాత ఇన్స్టాల్మెంట్స్ 2 ఇన్స్టాల్మెంట్ కింద ఉండే ఏది ఫీజు రియంబర్స్మెంట్ అనేది దాన్ని 4 ఇన్స్టాల్మెంట్లు చేశాడు. 4 ఇన్స్టాల్మెంట్లు చేసి ఇన్స్టాల్మెంట్ కింద వేస్తానని చెప్పి అతను చెప్పడం జరిగింది. ఇతను 2023-24 సంవత్సరానికి దిగిపోయే సంవత్సరంలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వేసాడు. మరి మిగతా 3 ఇన్స్టాల్మెంట్లు ఎక్కడిచాడు. అసలు పిల్లల పరిస్థితి ఏంటి? కాలేజీలో హాల్ టికెట్లు ఇవ్వట్లేదు. ఇక్కడ చూస్తేనేమో పిల్లలు ఎగ్జామ్ రాయడానికి హాల్ టికెట్ లేకపోతే రాని వాళ్ళ పరిస్థితి ఏంటన్నది కూడా ఆలోచించలేదు. ఈ విధంగా రకరకాలుగా ఒక ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అని పెట్టింది. గతంలో రాజశేఖర రెడ్డి గారి లేకపోతే చంద్రబాబు నాయుడు గారి ఇంజనీరింగ్ కాలేజీకి ఇంత ఫీజు, డిగ్రీలో బీఎస్సీకి ఇంత, బీఏకి ఇంత, బీకామ్కి ఇంత ఫీజు ఫిక్స్ చేసేవారు. దాని ప్రకారం ఇచ్చేవారు. ఎక్స్ట్రా ఫీజు ఏదైనా కాలేజీలో వసూలు చేసుకుంటే వాళ్ళు స్టూడెంట్స్ స్టాండర్డ్ బట్టి లేదా లేకుంటే ఫైనాన్షియల్ ఫౌండేషన్ బట్టి ఆ ఫీజు కట్టుకుని ఆ కాలేజీకి వెళ్ళేవారు. ఇప్పుడు ఇతను ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ అన్నాడు. ఇంజనీరింగ్లో ఫీజు రెగ్యులేటరీ కమిటీ అని ఒకటి పెట్టాడు. ఆ ఫీజు రెగ్యులేటరీ కమిటీ ఏంటంటే ఈ కాలేజీని పిలవటం, నువ్వు ఎంత ఇస్తావు? వాడు బాబు నేను ఒక 20 లక్షలు ఇస్తాను, ఓకే నీ ఫీజు 1,60,000. ఇంకో కాలేజీని పిలిచి నువ్వు ఎంత ఇస్తావు? ఏమంటే నాకు తెచ్చుకోలేను 2 లక్షలు, ఓకే నీ కాలేజీ ఫీజు 35,000. ఇలాగా డబ్బులు వసూలు చేసి ఈ ఫీజు రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఆ కాలేజీలకి ఫీజులు ఫిక్స్ చేయడం జరిగింది. ఈ డబ్బులు ఇవ్వటం వల్ల ఏమైందంటే ఈ ఫీజు రియంబర్స్మెంట్ అమౌంట్ కూడా గవర్నమెంట్ మీద బడ్జెట్ ఎక్కువైపోయింది. ఎందుకంటే చాలా కాలేజీలు, పెద్ద కాలేజీలు అందరూ ఆ రెగ్యులేటరీ కమిషన్కి డబ్బులు ఇచ్చేసి వాళ్ళకి కావాల్సిన ఫీజు రెగ్యులేటరీ చేయించుకున్నారు. ఈ స్టూడెంట్లు కూడా ఏం చేశారంటే ఫుల్ ఫీ రియంబర్స్మెంట్ ఎక్కువ మంది పెద్ద కాలేజీల్లోనే చదివితే అక్కడ ఫుల్ ఫీయే, చిన్న కాలేజీలో కూడా ఫుల్ ఫీ రియంబర్స్మెంట్. చిన్న కాలేజీలో వాడు చేస్తాడు, పెద్ద కాలేజీలో చేస్తారు. అందు గురించి అన్ని పెద్ద కాలేజీల్లో జాయిన్ అయితే ఈ చిన్న కాలేజీలన్నీ కూడా బాగుపడే పరిస్థితి వచ్చింది. ఈ రకంగా ఈ రాష్ట్రాన్ని విద్యా వ్యవస్థని ఫుల్గా భ్రష్టు పట్టించేసి మళ్ళీ నేను కలెక్టర్ గారి దగ్గరికి పేరెంట్స్ని తీసుకెళ్తాను, నేను ధర్నా చేస్తాను, నిబంధన ఇస్తానంటే అసలు నీకు సిగ్గుందా లేదా అని చెప్పి రేపు మీరు ఎలాగ అడుగుతారు బడ్జెట్ మీద మీరు ఎప్పుడు అప్పుడు ఎలాగ తెచ్చారు కదా, అప్పుడే మీకు చెప్తారు ఏమైనా ఇంకా బడ్జెట్ రాలేదు కదా. ఫీజు రియంబర్స్మెంట్ మీ పార్టీ తరఫున ఒక విషయం అండి, ఫీజు రియంబర్స్మెంట్ గురించి మన
ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి నుంచి కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ విషయాల గురించి మీతో మాట్లాడాలని చెప్పి లోకేష్ గారిని అపాయింట్మెంట్ అడగడం జరిగిందండి. లోకేష్ గారు సోమవారం నాడు అపాయింట్మెంట్ ఇచ్చాడండి. ఈస్ట్ గోదావరి ఉమ్మడి ఈస్ట్ గోదావరి నుంచి 10 మంది, ఉమ్మడి వెస్ట్ గోదావరి నుంచి 10 మంది, 20 మంది టీము సోమవారం నాడు తాడేపల్లి లోకేష్ గారి ఇంటి దగ్గరికి రమ్మన్నాడు. అక్కడికి వెళ్తాం. అక్కడ లోకేష్ గారితో ఇంటర్వ్యూ ఉన్నది. ఆ ఇంటర్వ్యూలో సమస్యలు మా బాధలు అన్ని కూడా ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే లోకేష్ గారు కూడా అంత తలపడిపోయిన వ్యక్తి కాదు కదా, అనుభవం ఇక్కడ. అందు గురించి ఆయనకి అన్నీ చెప్తాం. ఆయన పాజిటివ్నెస్ అవుతుంటే హ్యాపీ.